ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలన్నా కూడా గల్లాపెట్టె ఖాళీగా ఉంది అని చెప్పి పేద ఏడుపులు ఏడుస్తున్నటువంటి పాలకపక్ష కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి అందరూ వాళ్ళ సొంత మనుషుల జేబులు నింపడం కోసం, వాళ్ళ సొంత మనుషులకు సంపద సృష్టించడం కోసం మాత్రం ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకోవడం లేదు. అధికారాన్ని అనుభవించే ఎలాంటి ఎలివేషన్ కూడా వాళ్ళు వదులుకోవడం లేదు. లేకపోతే ఏంటి, డిప్యూటీ సీఎం అంటే ఒక మినిస్టర్ మాత్రమే కదా. అదే స్పెసిఫిక్గా కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఏం లేదు కదా దానికి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనబడే ఒక మినిస్టర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో, హైదరాబాద్ నుంచి గన్నవరంలో విమానం వచ్చి, గన్నవరం నుండి మళ్ళీ ఇంకో దగ్గరికి చాపర్లో వెళ్ళి, అక్కడి నుంచి చాపర్లో రిటర్న్ గన్నవరం వచ్చి, అంటే హైదరాబాద్ నుంచి 2 విమానాలు మారి, సాధారణ భాషలో చెప్పాలంటే 2 విమానాలు మారి పొద్దున ఇక్కడికి వచ్చి సాయంత్రం మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వెళ్ళిపోయే ఈ రకమైనటువంటి పవర్ని ఎవరు ఎంజాయ్ చేయగలుగుతారు? అంతేకాదు, సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కువ మంది నియమించారు అని చెప్పి మనం కూడా విమర్శలు చేసాం, ఆ తప్పుబట్టాం. ఇంకా ఇప్పుడు పాలకపక్షంలో ఉన్నటువంటి అప్పటి విపక్షాలు ఏ స్థాయిలో విమర్శలు చేశారో, వాళ్ళ పత్రికలు ఏ స్థాయిలో విమర్శలు చేశారో మనం చెప్పక్కర్లే. ఇప్పుడు కుప్పల మందిని, వీళ్ళ సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళను, వీళ్ళ ఐటీ వింగ్స్లో పనిచేసిన వాళ్ళను వరుస పెట్టి పెద్ద పెద్ద పోస్టులు, సలహాదారులని మరొకటని నియమించుకుంటూ పోతున్నారు. బయటకు తెలిసే అవకాశంగానే ఉండలేదు. ఏదో అక్కడొకటో ఇక్కడొకటో రాసుకుంటూ పోతున్నారు. తాజాగా జనసేన ఐటీ విభాగం కోఆర్డినేటర్కి అటవీ శాఖ సలహాదారు పదవి ఇచ్చారు. జీతం జస్ట్ 6 కేటగిరీ అట, అంటే నెలకు 3,70,000. ఇంకా మిగిలిన అలవెన్స్లన్నీ ఉంటాయి. కారు, డ్రైవరు, గన్మెను, వీళ్ళు వాళ్ళు, ఆఫీసు, ఇంత స్టాఫు. అవును, ఏదంటే ఏపీ ప్రభుత్వం అటవీ శాఖలో మళ్ళీ ఐటీ ఏందో మనకు తెలియదు. ఐటీ సలహాదారుడిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ఉడిమూడి గ్రామానికి చెందిన పి నాగబాబు నియమితులయ్యారట. జనసేన ఆవిర్భావం నుంచి ఐటీ విభాగంలో అంటే వాళ్ళ సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారట. అందుకని నెలకు 3,70,000 జీతం ఇచ్చి చాలా అలవెన్స్, మిగతా ఈ క్యాబినెట్ ర్యాంక్ ఏమైనా ఇచ్చారేమో, ఇచ్చే ఉంటారులేండి, ఏముంది. అన్నీ ఒక జనసేన అని కాదు, టీడీపీ వాళ్ళకింతే, జనసేన వాళ్ళకింతే, వరుస పెట్టి నియామకాలు. మరి ఏమైంది? గల్లపెట్టె ఖాళీగా ఉంది, జగన్ విధ్వంసం చేశాడు, అది ఇది. వీళ్ళతో పోలిస్తే ఆయన చేసిన అప్పులు ఎక్కడో ఎంత దూరంలోనే ఆగిపోతాయి, అది వేరే విషయం అనుకోండి. గల్లపెట్టె ఖాళీగా ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే భయం వేస్తుంది అంటారు. ఇటువంటి వాటికి భయమయ్యో. ప్రత్యేక విమానాలు వేసుకొని పొలిటికల్ కార్యక్రమాలు చేపట్టినా ఏం భయమేదు. ప్రత్యేక విమానాలను షేర్ ఆటోలాగా అప్ అండ్ డౌన్లో తిరిగినా భయమేదు. వీళ్ళ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చి వాళ్ళను ప్రత్యేకంగా నియమించుకుంటున్నా భయమేదు. వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు చేయండి అని చెప్పి అడిగితే మాత్రం అప్పుడు భయం వేస్తుంది. అడిగిన వాళ్ళకి అప్పుడు మాత్రం నాలుగు మందంగా ఉంటుంది. అంతే, ఏం చేద్దాం? ఏం చెప్పినా కాన్ఫిడెంట్గా చెబుతారు. ఎదుటోళ్ళు నమ్మాలి. నమ్మకపోతే ఎదుటోళ్ళు వినాశకులు, విధ్వంసం చేస్తారు. ఇటు రాష్ట్ర ప్రగతికి అసలు అవరోధం వాళ్ళు, నిరోధకులు రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు అయితే 5 పైసలకు పనికిరాని వాళ్ళందరూ అందులో యాంకర్లుగా, జర్నలిస్ట్గా కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని, కాసింత బాధ్యత కూడా లేకుండా పిచ్చిగా ప్రవర్తించుకుంటూ ఉంటారు. ఏం చేద్దాం?